2026ని ఆల్రెడీ డెఫిషిట్తోనే స్టార్ట్ చేశారు డార్లింగ్. అందుకే ఈ ఇయర్ రిలీజ్ అయ్యే నెక్స్ట్ సినిమా గురించి మాక్సిమం కేర్ తీసుకుంటున్నారు. ప్రభాస్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సలార్తో కెరీర్ని గాడిలో పెట్టిన క్రెడిట్ ప్రశాంత్ నీల్కి ఉంది. ఇప్పుడు సేమ్ క్రెడిట్ అందుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్నారు హను రాఘవపూడి. ఫౌజీని అక్టోబర్లో విడుదల చేయాలి అన్నది దర్శక నిర్మాతల ప్లాన్. దానికి తగ్గట్టే ఇప్పుడు ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా అనుకున్నట్టు జరిగి తీరాలి. ఎక్కడ ఏ మాత్రం లేట్ అయినా పాన్ ఇండియా రేంజ్లో మంచి డేట్ కనిపించే పరిస్థితి లేదు. ఫౌజీకి అడ్డు తగలడానికి బాలీవుడ్ హీరోలు వరుస కడుతున్నారు. దీపావళికి రామాయణ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. వరల్డ్ మేకర్స్కి సినిమా మేకింగ్ ఎలా ఉండాలో మా సినిమాతో చూపిస్తామనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది రామాయణ దర్శక నిర్మాతల్లో. పాన్ ఇండియా రేంజ్లో కాదు, ప్రపంచ వ్యాప్తంగా తమ సినిమా డంకా బజాయిస్తుందనే నమ్మకంతో ఉన్నారు రామాయణ మేకర్స్. పోనీ నవంబర్ని రామాయణకి వదిలేసి డిసెంబర్ మీద కచీఫ్ వేద్దామా అంటే అసలు కుదిరే పరిస్థితే లేదు. తన కుమార్తెను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి షారుఖ్ చేస్తున్న కింగ్ ఆ నెలలోనే రానుంది. సో అక్టోబర్ డేట్ ని కనుక ప్రభాస్ మిస్ చేసుకుంటే నవంబర్, డిసెంబర్లలో రావడం కష్టం. ఆ తర్వాత సంక్రాంతి గురించి అయితే ఆలోచించే సిచ్యుయేషనే లేదు. ఆల్రెడీ సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పొంగల్ మీద వరుస కచీఫ్లు వేసేస్తున్నారు. సో ఎలాగైనా చెప్పిన టైంకి రావడం మాత్రమే డార్లింగ్ కి బెస్ట్ ఆప్షన్.